హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఎవరెవరైతే ఏపీలో టెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఓకేనా. సో మీ అందరూ ఎవరైతే ఇంగ్లీష్లో ఈసారి 30కి 25+ మార్క్స్ ఎవరెవరైతే సాధించాలనుకుంటున్నారో ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా. ఈ వీడియోని కనుక మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈ వీడియోలో బెస్ట్ బుక్, ఇంగ్లీష్కి బెస్ట్ బుక్, అదేవిధంగా బెస్ట్ కోర్స్ మనం ఎలా ప్రిపేర్ అయితే మనకి ఈసారి ఇంగ్లీష్లో 30కి 25+ అనేవి ఈజీగా తెచ్చుకోవచ్చు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఏపీ టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మన బుక్లో, మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ బుక్ ఉంది కదా, మన బుక్లో అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ గ్రామర్, వొకాబులరీ అన్ని టాపిక్స్ కవర్ చేసి మేము తీసుకొచ్చాము అండి. ఇందులో మీకు టెక్స్ట్ బుక్ సంబంధించి ఓకేనా, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ సంబంధించి అన్ని ఎగ్జాంపుల్స్ కవర్ అవుతాయి. టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ మొత్తం కవర్ చేసి పెట్టాము అనమాట. కాబట్టి ఈ బుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందరికీ. పోయినసారి ఎన్నో క్వశ్చన్స్ ఓకేనా, 2025లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్నో వచ్చాయి ఈ బుక్ నుంచి ఓకేనా. ఈ బుక్ నుంచి ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్, అవుటర్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసి పెట్టాము. టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ అన్ని, అవుటర్ ఎగ్జాంపుల్స్ అన్ని కవర్ చేసి పెట్టాం. కాబట్టి ఈ బుక్ చదివితే చాలు అండి. గ్రామర్ పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 వాళ్ళు ఇద్దరు ఇది బుక్ చదువుకుంటే సరిపోద్ది అండి ఓకేనా. ఇది మీకు ఏంటి అంటే, సో మన ఈ బుక్ పీడిఎఫ్ మొత్తం ఎలా ఉందో చూడాలి అంటే మన యాప్లో, ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేయండి. అందులో మీకు క్లియర్గా కనిపిస్తుంది. బుక్ పీడిఎఫ్ మొత్తం చూడండి, చూసి నచ్చితేనే బుక్ని తీసుకోండి నాన్న ఓకేనా. సో జాగ్రత్తగా చూసుకోండి రైట్. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, టెట్ ఇంగ్లీష్కి సంబంధించి పేపర్ 1 వాళ్ళైనా పేపర్ 2 వాళ్ళైనా సరే, పేపర్ 1 వాళ్ళకి పేపర్ 2 వాళ్ళకి కంప్లీట్ గ్రామర్, వొకాబులరీ కవర్ అయ్యే విధంగా మన బుక్ అనేది అవైలబుల్గా ఉంది అండి. ఇప్పుడు మీకు న్యూ స్టాక్ అనేది వచ్చింది. ఆ న్యూ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నాన్న ఓకే. న్యూ స్టాక్ ఇప్పుడు మన యాప్లో అవైలబుల్గా ఉంది, అదేవిధంగా బుక్ స్టాల్స్లో కూడా అవైలబుల్గా ఉంది. మాకు అడ్రస్ అమౌంట్ పంపించి కూడా మీరు బుక్ తీసుకోవచ్చు అండి. ఆ బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సార్ ఎందుకు ఈ బుక్ తీసుకోవాలి అంటే, అసలు ఈ బుక్లో మనం ఏమేమి కవర్ చేసాము ఓకే. బుక్లో మనకు టాపిక్స్ అనేవి ఎలా ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయా ఓకేనా, ప్రీవియస్ క్వశ్చన్స్ మనకు ఉంటాయా ఉండవా, ఇవన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి నాన్న ఓకేనా. ఫస్ట్ మన బుక్ విషయానికి వచ్చినట్లయితే ఓకే, న్యూ స్టాక్ అనేది ఇప్పుడు వచ్చింది అండి ఓకేనా. ఈ బుక్ విషయానికి వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ మన బుక్ అనేది చూడండి ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది అండి. ఫస్ట్ పాయింట్, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది రైట్. బుక్లో అన్ని టాపిక్స్ అండి, గ్రామర్, వొకాబులరీకి సంబంధించి, మెథడాలజీ పెట్టలేదు, గ్రామర్, వొకాబులరీకి సంబంధించి మన బుక్లో అన్ని టాపిక్స్ని కవర్ చేసామన్నమాట ఓకేనా. సో మనకి ఇక్కడ సో ఇది ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, అది మనకు ఫస్ట్ పాయింట్ అండి ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ఈ బుక్లో మీకు ఏంటంటే ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి. ప్రతి టాపిక్ ఏముంటాయి చెప్పండి, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయన్నమాట. మన బుక్లో ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి అండి. మోర్ దెన్ 100కి ఎక్కువనే ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మినిమం 100 అయితే ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి ఓకేనా. కాబట్టి సో ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ప్రతి టాపిక్లో ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి ఓకే. మీరు టాపిక్ చదువుతారు కదా, ఇంగ్లీష్ టు తెలుగులో ఉన్న టాపిక్ చదువుతారు కదా, టాపిక్ చదివిన తర్వాత టాపిక్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు కదా, చేసిన తర్వాత ప్రతి టాపిక్లో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అంటే సో మనకు లేటెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి ఇవి కూడా. 2025 టెట్ కంప్లీట్ అయింది కదా ఏపీ వాళ్ళకి మీకు ఓకేనా. కాబట్టి ఆ 2025 ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ని కూడా ఈ బుక్లో యాడ్ చేశాము. ఇది న్యూ బుక్ అండి ఓకేనా. ఆల్రెడీ మనకు రన్నింగ్లోనే ఉంది బుక్, ఈ రోజు నుంచే వచ్చిన స్టాక్ ఏం కాదు, ఇంత ముందుకు వచ్చింది కానీ అదే బుక్ ఇప్పుడు మనకు బుక్స్ అయిపోగానే మళ్ళీ న్యూ స్టాక్ అనేది తెప్పించాం అనమాట ఓకేనా. టోటల్ ఈ బుక్ ఎన్ని పేజెస్ ఉంటుందంటే 537 పేజెస్ ఉంటుంది అండి ఓకేనా. ఇది ఒక పాయింట్. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటండి, బుక్లో ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రతి టాపిక్కి లేటెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. 2025లో అడిగిన టెట్ క్వశ్చన్స్ పెట్టాము, 2024లో అడిగిన టెట్ క్వశ్చన్స్ కూడా పెట్టాము అనమాట. కాబట్టి అన్ని క్వశ్చన్స్ ఇందులో యాడ్ చేసి పెట్టాము, టాపిక్ వైజ్ సపరేట్ చేసి పెట్టాము అనమాట. ఇది ఒక ముఖ్యమైన పాయింట్స్ ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, సార్ అసలు నేను ఇక్కడ చెప్తున్నాను సార్, ఈ బుక్లో గ్రామర్ టాపిక్స్, వొకాబులరీ టాపిక్స్ అన్ని కవర్ అవుతుందని చెప్పినాను ఓకేనా. అసలు టాపిక్ ఎలా ఉంటుంది సార్, టాపిక్లో మాకు ప్రతి టాపిక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది సార్ అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అండి. ఒకటే చెప్తున్నాను చూడండి నాన్న, మీరు ఈ బుక్ పీడిఎఫ్ అనేది ఓకేనా, సో మీరు ఈ బుక్ పీడిఎఫ్ని ఫ్రీగా చదవాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా. మీకు ఇంకో పాయింట్ ఏంటి అంటే, మన బుక్ నుంచి ఎన్నో క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. ఈ బుక్ నుంచి ఎన్నో క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయండి ఏపీ టెట్ ఎగ్జామ్లో. ఆ క్వశ్చన్స్ వచ్చిన ప్రూఫ్స్ కూడా మీకు చూపిస్తాను ఓకేనా. ఆ క్వశ్చన్స్ వచ్చిన ప్రూఫ్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ రైట్. ఒకటి ఏంటి అంటే, ఈ బుక్ని మీరు ఫ్రీగా చదవాలి అంటే, యాప్లో ఫ్రీగా చదవాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేస్తారు కదా, చేసిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అవుతారు కదా, అయిన తర్వాత మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేయండి
యాప్లో మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేయండి. మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మీకు బుక్ పీడిఎఫ్లు ఉంటాయి అండి. ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి, 2 బుక్లు ఉంటాయి. ఎస్ఐపిసి ఎస్ఎస్సి బుక్ ఒకటి ఉంటుంది, డిఎస్సి టెట్ బుక్ ఒకటి ఉంటుంది అండి. ఆ డిఎస్సి టెట్ బుక్ పీడిఎఫ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి బుక్ మొత్తం చదవండి. ఓకేనా, పేజ్ 1 నుంచి పేజ్ 537 పేజ్ వరకు బుక్ మొత్తం చదవండి. చదివి నచ్చితేనే బుక్ తీసుకోండి. ఓకేనా, బుక్ మొత్తం చదివి బుక్ నచ్చితేనే తీసుకోండి. బుక్ మొత్తం చదవండి క్లియర్గా, నచ్చితేనే ఆ బుక్ని తీసుకోండి అంతే. ఓకేనా, కాబట్టి ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే మన బుక్ నుంచి ఎన్నో ప్రీవియస్ క్వశ్చన్స్ రావడం జరిగింది అండి. ఈ బుక్ నుంచి ఎన్నో ప్రీవియస్ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకేనా, కాబట్టి అందుకే మీకు చెప్తున్నాను అండి. రైట్, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకేం కావాలి చెప్పండి, అన్ని టాపిక్స్ని క్లియర్గా కవర్ చేశాం. బయట బుక్స్ తోటి కంపేర్ చేయండి ఒకసారి మీరు బయట బుక్స్ తోటి కంపేర్ చేయండి. కంపేర్ చేసి నచ్చితేనే మన బుక్ తీసుకోండి. యాప్లో పీడిఎఫ్ ఉంది కదా, పీడిఎఫ్ మొత్తాన్ని చదవండి ఒకసారి, చదివి నచ్చితేనే మన బుక్ తీసుకోండి నాన్న. ఇది మీకు బుక్ గురించి చెప్పాల్సిన విషయాలు. ఓకేనా, సో ఫ్రీ పీడిఎఫ్ చూసారు, నచ్చింది, కావాలనుకుంటే ఈ బుక్ని ఎలా పర్చేజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లో అడగండి. ఫస్ట్ మీరు మీ దగ్గర బుక్ స్టాల్స్ ఉంటాయి కదా, ఓకేనా, సో మీ ఏరియాలో ఉన్న బుక్ స్టాల్స్లో అడగండి. ఉంటే తీసుకోండి అక్కడే. లేదు అంటే సో మీరు ఏం చేయొచ్చు అంటే మన యాప్లో బుక్ చేసుకోవచ్చు అండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ ఉంది కదా, ఫ్లిప్కార్ట్ అమెజాన్లో బుక్ చేయకండి, వద్దు, ఫేక్ బుక్స్ వస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ అమెజాన్ వద్దు, మన యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ ఉంది కదా, అందులో టు ఆర్డర్ ఇంగ్లీష్ బుక్స్ అని ఉంటుంది. ఆ ఆర్డర్ ఇంగ్లీష్ బుక్స్ ఓపెన్ చేసి అక్కడ డిఎస్సి టెట్ బుక్ మీద క్లిక్ చేసి అమౌంట్ అడ్రస్ పంపారు అంటే అక్కడ అయిపోతుంది అండి. అదొకటి. లేదు సార్ నాకు ఇంకా అర్థం కావట్లేదు సార్ అనుకుంటే మీరు సింపుల్గా ఆర్డర్ చేయాలి అనుకుంటే మా నెంబర్ ఇది 9985317597. ఈ నెంబర్కి మీరు ఫుల్ అడ్రస్, అదేవిధంగా మొత్తం అమౌంట్ ఎంత అవుతుందంటే 320 రూపీస్ అండి. ఇప్పుడు ఆఫర్లో ఉంది బుక్. ఓకే, యాక్చువల్గా 450 రూపీస్ బుక్ కాస్ట్, కానీ మీకు ఇక్కడ ఓన్లీ 250కే బుక్ ఇస్తున్నాము. 250 ప్లస్ డెలివరీ ఛార్జ్ 70 అవుతుంది అండి. 537 పేజీల బుక్ని 250కే ఇస్తున్నాను నేను. చాలా అంటే చాలా తక్కువ, ఎందుకంటే ఎంతోమంది కొనలేని వాళ్ళు ఉంటారు అని చెప్పేసి. ఓకేనా, మొత్తం ఫ్రీగా కూడా ఇవ్వలేము, ఎందుకంటే మనకు కాస్ట్ అనేది పడుతుంది కదా. కాబట్టి సో తక్కువ ప్రాఫిట్ తోటి మీకు ఏంటంటే బెస్ట్ బుక్ అనేది ఇస్తున్నాము అండి. పేపర్ క్వాలిటీ కూడా వైట్ పేపర్ ఉంటుంది అండి. పేపర్ క్వాలిటీ బ్లాక్ పేపర్, బి గ్రేడ్ పేపర్ కాదు, ఏ గ్రేడ్ పేపర్. ఏ గ్రేడ్లో కూడా మనకు సో వైట్ పేపర్ అనమాట, మంచి వైట్గా ఉంటుందండి పేపర్ అనేది. కాబట్టి సో మంచి పేపర్ వాడాము. నెక్స్ట్ మనకు కవర్ పేజ్ కూడా మీకు ఏంటంటే వాటర్ ప్రూఫ్ అండి. ఓకేనా, ఈ కవర్ పేజ్ మీద వాటర్ పడ్డా కానీ అది మనకు తడవదు కవర్ పేజ్ అనేది. కాబట్టి కవర్ పేజ్ను కూడా ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదని చెప్పేసి కవర్ పేజ్ను కూడా మంచిగా డిజైన్ చేశాము అండి. కాబట్టి ఇది మీకు బుక్ గురించి చెప్పేది అనమాట. రైట్, 250 బుక్ కాస్ట్, డెలివరీ 70, మొత్తం 320 అవుద్ది అండి. ఏపీ మొత్తం ఎక్కడికైనా సరే మీకు 320 రూపీసే పడుద్ది. కాబట్టి ఈ బుక్ ఆర్డర్ చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోండి, లేదంటే మన యాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపిస్తే మేము బుక్ని పంపిస్తాము అండి. ఇది మీకు బుక్ గురించి చెప్పాల్సిన విషయం. ఓకేనా, ఒకసారి మన బుక్ నుంచి వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి చూస్తారా? చూడండి ఇక్కడ మన ఏపీ 2025లో అడిగిన క్వశ్చన్స్ అండి ఇవన్నీ. చూడండి, మనకు నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉంది కదా, దీని నుంచి క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ సో నో అదర్, సూన్, నో సూనర్, స్కేర్స్లీ, హార్డ్లీ, బేర్లీ అని ఉంది కదా, దీని నుంచి క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇంకా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే చూడండి, ఇక్కడ మనకు ద హయ్యర్ యూ గో ద కోల్డర్ యూ ఫీల్, ద హయ్యర్ యూ గో ద కోల్డర్ యూ ఫీల్. ఈ క్వశ్చన్ మనకు డైరెక్ట్ రావడం జరిగింది అండి. ఈ క్వశ్చన్ మనకు డైరెక్ట్ రావడం. నెక్స్ట్ మనకు ద మోర్ యూ టాక్ ద లెస్ ఐ అండర్స్టాండ్. ఈ క్వశ్చన్ కూడా మనకు డైరెక్ట్ రావడం జరిగింది. డైరెక్ట్ నేను ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చానో ఈ ఎగ్జాంపుల్ మీద డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. ద మోర్ యూ టాక్ ద లెస్ ఐ అండర్స్టాండ్. ఇది ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చూడండి, ఇక్కడ మనకు పొసెసివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, మై, మైను, అవర్, అవర్సు, యువర్, యువర్సు, ఓకేనా, హిజ్, హర్సు, ఇట్స్, దేర్, దేర్సు. ఈ వర్డ్స్కి డిఫరెన్స్ అనేది మొత్తం బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసిందే కోర్సులో కూడా ఉంటుంది అండి. ఇది మొత్తం మనకి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా మనకు దేని మీద అడిగాడు అంటే చూడండి, హ్యాజ్ వెల్ యాజ్. చూడండి, మనకు 2 సబ్జెక్ట్స్ అనేవి యాజ్ వెల్ యాజ్ తోటి కానీ, అలాంగ్ విత్ తోటి కానీ, విత్ తోటి కానీ, టుగెదర్ విత్ తోటి కానీ జాయిన్ అయిపోయినాయి అనుకోండి. వెర్బ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. షీ యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్ గోస్ టు టెంపుల్ డైలీ. కాబట్టి ఇక్కడ మనకు ఇవన్నిటి మీద క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది అండి. ఇవన్నీ మన బుక్లో మెన్షన్ చేసినవే. ఓకేనా. చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మోనోటోనస్ అనే వర్డ్. ఈ వర్డ్ కూడా మీకు ఏపీ టెట్ ఒక షిఫ్ట్లో ఇచ్చారు అండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ వర్డ్ కూడా ఇచ్చారు అండి, తెలంగాణలో కూడా ఇచ్చారు ఈ వర్డ్స్ని, ఏపీలో కూడా ఇచ్చారు అండి. ఓకేనా. సో మీకు ఇక్కడ తక్కువ ఉంటే ఏమో వర్డ్స్ వాడతాం, డెఫిసిట్, స్మాల్, మీగర్, పాల్ట్రీ, స్కాంటీ, స్కేర్స్, స్పార్స్, డెర్త్, ఇన్అడెక్వేట్, ఇన్సఫిషియంట్, లిమిటెడ్. తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం కదా మనం, అది తక్కువ ఉందని చెప్పే వర్డ్స్ అనమాట. నెక్స్ట్ మోనోటోనస్ అంటే బోరింగ్ అంటూ ఉంటాం. రైట్, దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఇవన్నీ మన కోర్సులో మన బుక్లో ఉన్న వర్డ్స్ అనమాట. అది నేను చెప్పేది. ఓకేనా. చాలా క్వశ్చన్స్ రావడమే ఇందులో నుంచి. ఎందుకు చెప్పనా,
ఎందుకంటే ప్రతి టాపిక్లో ఉన్న కాన్సెప్ట్స్ మొత్తం కవర్ చేశాము. వాడు ఏదో కాన్సెప్ట్ నుంచే ఇవ్వాలి క్వశ్చన్, మరి అప్పుడు ఇందులో నుంచే వస్తుంది, ఇంకెట్లా వస్తుంది మరి? అర్థమైంది. సపోజ్ అడ్జెక్టివ్స్ టాపిక్ తీసుకోండి. నేను అడ్జెక్టివ్స్ టాపిక్ తీసుకున్నప్పుడు అందులో ఉన్న ప్రతి పాయింట్ని మనము కవర్ చేసామనుకోండి, అందులో నుంచే రావాల్సిందే క్వశ్చన్. కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ మంచిగా దొరుకుతుంది అనేది ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఏదో సగం టాపిక్స్ నేర్పించడం కాదు, ఓకేనా? కొన్ని బుక్స్ మనకి సగమే ఉంటుంది, లేదు. సో మీకు ఇంకో పాయింట్ ఏంటో తెలుసా? టెక్స్ట్ బుక్స్ అండి. చూడండి, ఇక మనకు టెక్స్ట్ బుక్స్ మొత్తాన్ని కవర్ చేసాము ఇందులో, ఓకేనా? టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్, టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్, టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ మొత్తం కవర్ చేసి తీసుకొచ్చిన బుక్ అన్నమాట ఇది, ఓకేనా? టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్, టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అయిపోయినాయి అనమాట ఇందులో. కాబట్టి దీన్ని మీరు తీసుకొని చదువుకుంటూ మన యాప్లో క్లాసెస్ తీసుకున్నారంటే చాలండి, బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి, ఓకేనా? మన యాప్లో కూడా మీకు క్లాసెస్ అనేవి పెట్టాము అండి. చూడండి, ఇక్కడ మీరు ఈ తక్కువ టైంలో 1 మంత్ టైం ఉంది కదా, మీకు 1 మంత్ కోర్స్ ఉంది, 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది, 2 కోర్సెస్ ఉన్నాయండి ఇప్పుడు, రైట్? 1 మంత్ కోర్స్కి మనకు 199 ఉంటుంది, 20 days వ్యాలిడిటీ కోర్స్కి మీకు 120 రూపీస్ పడుద్ది అండి. కాబట్టి మీరు కోర్సు తీసుకోవాలి అనుకుంటే మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ ఉంది కదా, అందులో లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేయండి. డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో ఉంటాయి అండి. 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంటుంది, 1 మంత్ వ్యాలిడిటీ కోర్స్ ఉంటుంది, 2 months ఉంటుంది, 3 months ఉంటుంది. ఇక మీకు డిఎస్సి టెట్ కాంబినేషన్ కావాలి సార్ నాకు 6 monthsకి 3 months కంటే, సో డిఎస్సి టెట్ 6 months కోర్స్ ఉంది, డిఎస్సి టెట్ 3 months కోర్స్ ఉంది హెచ్జిటి వాళ్ళకు, ఓకేనా? అందరి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అండి, ఓకేనా? కాబట్టి మీరు టెన్షన్ ఏం అవసరం లేదు. మీరు మన బుక్ తీసుకొని బుక్ ముందర పెట్టుకొని బుక్ చదువుకుంటూ మన క్లాసెస్ విన్నారంటే చాలు. బుక్లో ఉన్న కంటెంట్ని నేను క్లాసెస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో వేరే ఎగ్జాంపుల్స్, అందులో వేరే ఎగ్జాంపుల్స్ ఉండవు, రెండిట్లో సేమ్. బుక్లో ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అవి మన క్లాసెస్లో ఉంటాయి అండి, రైట్? మీరు బుక్ని పీడిఎఫ్ చదివి ఎలా అయితే తీసుకుంటారో సేమ్ ఇది కూడా, ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఫోన్పే లేకపోయినా సరే, యాప్ గురించి ఏమైనా అడగాలన్నా సరే, బుక్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది నాన్న. కాబట్టి ఇది మీకు బుక్ అండ్ కోర్సు డీటెయిల్స్ అండి. 1 మంత్ మాత్రమే టైం ఉంది అండి. ఎంతోమంది స్టూడెంట్స్ పోయినసారి చెప్తున్నాను కదా, ఎంతోమంది పోయినసారి మన బుక్ చదివిన వాళ్ళకు డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి, చూపించాం కదా ప్రూఫ్స్, ఓకేనా? ఈ బుక్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి అందుకే మీకు ఈ బుక్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను అండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది నాన్న. ఒక్కసారి మన యాప్లో పీడిఎఫ్ ఉంది కదా, చెప్పాను కదా పీడిఎఫ్ పెట్టానని, ఓకేనా? మన యాప్లో ఫ్రీ పీడిఎఫ్ అనేది పెట్టాను. ఆ పీడిఎఫ్ మొత్తాన్ని చదవండి, బుక్ పీడిఎఫ్ అందులో ఉంటుంది. ఆ బుక్ పీడిఎఫ్ మొత్తాన్ని చదవండి, నచ్చితేనే బుక్ తీసుకోండి. ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ చెక్ చేయండి ఒకసారి, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయా లేవా, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి మీకు అక్కడ చెక్ చేయండి ఒకసారి. చెక్ చేసి నచ్చితేనే బుక్ని తీసుకోండి నాన్న. ఇది ఓకేనా? ఇప్పుడు మీకు న్యూ స్టాక్ అనేది అవైలబుల్గా ఉంది అండి, అది కూడా మనకు తొందరలోనే కంప్లీట్ అయిపోద్ది అండి. కాబట్టి కావాలనుకున్న వాళ్ళు, ఓకేనా, బుక్ కావాలనుకున్న వాళ్ళు సో ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి నాన్న. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో అడగండి, తెప్పియమని చెప్పండి, వాళ్ళని తెప్పిస్తారు. ఈ ఫోటో పంపండి వాళ్ళకు, వాళ్ళు తెప్పిస్తారు. లేదంటే లేదు సార్ మాకు తెప్పేయట్లేరు అనుకుంటే మా యాప్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే మాకు కాల్ చేసి సో అడ్రస్ అమౌంట్ పంపించారు అంటే వాట్సాప్లో అడ్రస్ పెట్టండి, అదే నెంబర్కి ఫోన్పే చేశారు అంటే మీకు బుక్ అనేది పంపిస్తాము అండి. ఓ 4 to 5 daysలో మనకు డెలివరీ అనేది అవ్వద్దు అనమాట. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది మనకు బుక్ గురించి ఇన్ఫర్మేషన్ అండి, అర్థమైంది కదా? సో ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరు, ఓకేనా, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.